ఒక్కసారిగా చిరుతపులి నీటిలోకి దూకడాన్ని చూసి అందరూ భయపడ్డారు. తర్వాత అర్థమైంది ఏమిటంటే అది వచ్చింది మొసలి కోసం. ఎవరు ఎంత సౌండ్ చేసినా వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడలే. సఫారీకి వెళ్లిన వాళ్ళు తిన్నంగా ఉండకుండా వాళ్ళు వెహికల్ మీదకి ఎక్కి సింహం కళ్ళలో కలిపెట్టి చూశారు. అది సింహానికి నచ్చలేదు. దాడి చేయడానికి సింహం దగ్గరికి వచ్చేసరికి అప్పుడు భయపడి వెహికల్ లోపలికి వెళ్లిపోయారు. ఒక అడవి పంది పులి నుంచి తప్పించుకోవడం కోసం బావిలోకి దూకేసింది. దాన్ని పట్టుకోవాలన్న కంగారులో పులి కూడా దూకేసింది. ఇప్పుడు ఇవి రెండు ఇరుక్కుపోయాయి. ఇవి బయటికి రావాలంటే ఎవరొకరు సహాయం చేయవలసిందే. పందినైతే ఏదోలాగా లాగేస్తారు. పులి కాస్త జాగ్రత్తగా తీసుకురావాలి, ఎందుకంటే ప్రమాదకరం కాబట్టి. ఏమాత్రం పరిజ్ఞానంలో ఉన్నా సరే పులిని కంట్రోల్ చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు. పులి పంజరంలోకి వెళ్లిన తర్వాత దాన్ని పైకి తీశారు. పందినైతే నార్మల్ గానే తీసేశారు. మౌంటైన్ లయన్ దాడి చేయడానికి ట్రై చేస్తుంది, కాకపోతే అక్కడ గ్లాస్ అడ్డుగా ఉంది. ఇంకా చేసేదేమీ లేదని వెనక్కి తగ్గింది. ఇక్కడ కొంతమంది కలిసి సఫారీకి వెళ్లిన సమయంలో వీళ్ళకు ఒక సింహాల గుంపు కనిపించింది. వాటిలో ఒక సింహం మాత్రం కాస్త ఉత్సాహం ప్రదర్శించింది. కారు వెనకాల ఉన్న టైర్ ని పట్టుకుని అస్సలు వదలడం లేదు. కొంతసేపటికి వదిలినట్టే వదిలి మళ్లీ పట్టుకుంది. బహుశా సింహానికి టైర్ టేస్ట్ బాగా నచ్చి ఉంటుంది. ముందు సింహానికి కార్ టైర్ బాగా నచ్చితే ఈ సింహానికి అద్దం బాగా నచ్చింది. అద్దం పట్టుకుని వదలడం లేదు. లోపల ఉన్న వాళ్ళైతే కాస్త భయపడ్డారు. ఎంతసేపు కష్టపడినా అద్దం మాత్రం రాలేదు గాని వేరే పాట అయితే పీక్కుపోయారు. అన్ని సింహాలు వెళ్లి వాటిని పరీక్షిస్తున్నాయి. ఒక చిరుత దాక్కుని ఉందన్న విషయాన్ని గమనించి కార్ని ఆపేసి చూస్తూ ఉన్నారు. ఆ విషయం బైక్ మీద వెళ్లే వాళ్ళకి తెలియక వెదరికి వచ్చేశారు. వెంటనే చిరుత దాడి చేయడానికి ట్రై చేసింది. అదృష్టం బాగుండి తప్పించుకున్నారు. ఈ మౌంటైన్ లయన్ కొండ ప్రాంతాల నుండి మనుషులు తిరిగే ప్రాంతాల్లోకి వచ్చేసింది. రెస్క్యూ టీం వాళ్ళు దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంటే అది మాత్రం దొరకకుండా మొత్తం రోడ్లన్నీ తిరిగేస్తూ ఉంది. Ó, sai daí, esconde aí a onça aí, ó, esconde aí. Esconde aí, fecha a porta aí, ó. ఇద్దరు పెద్ద మనుషులు అంటే రెండు ఎద్దులు గొడవ పడుతుంటే వాటిని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చాలాసేపు చూస్తూ ఉన్నారు. ఇవి మాత్రం ఎటు కదలకపోయేసరికి వీటిని కదిపే ప్రయత్నం చేశారు. రోడ్డు మీద నుంచి పక్కకైతే వచ్చినాయి కానీ గొడవ మాత్రం ఆపలేదు. ఆఫీస్కి వెళ్దామని గ్రౌండ్ ఫ్లోర్ కు వచ్చి పార్కింగ్ దగ్గర నుంచి చూసిందాకా ఉండి అక్కడ ఒక సీ లైన్ అతని కారు మీదకి ఎక్కేసింది. సీ లైన్ ఎక్కితే ఎంత డ్యామేజ్ చేస్తుందో ఇప్పుడు మీరు చూస్తారు. దాని వెయిట్కి ఎక్కింది అంటే ఎంత బలమైన కారు అయినా సరే సొట్టలు పడుతుంది. అర్ధరాత్రి సమయంలో స్నాక్స్ ఏమన్నా దొరుకుతాయేమో అన్న ఆశతో ఒక కంగారు ఇంటి దగ్గరికి వచ్చింది.
ఇంటికి ఓనర్ బయటకు వచ్చి కబుర్లు చెప్తున్నాడు తప్ప తినడానికి మాత్రం ఏమీ తీసుకుపోలే. You want a midnight snack? No? No? Okay. Bye. ఈ జింక వచ్చిన స్పీడ్ చూస్తుంటే అర్థమవుతుంది, గ్లాస్ డోర్ మాత్రమే కాదు స్టీల్ డోర్ ఉన్నా సరే బద్దలవ్వాల్సిందే. ఈ పందికి రెయిన్ కోట్ ఇస్తారని మోసం చేసి ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. అందుకే పంది కోపం వచ్చి వెంటపడింది. ఎంతసేపు వెంటపడినా పట్టించుకోలేదు. ఇలాంటి టైంలో కోతుల మధ్యలోకి ఎవడైనా వెళ్తే వాడిని ఒక ఆట ఆడుకుంటాయి. ఇక్కడ వరద నీటితో పాటు ఒక భయంకరమైన మొసలి వచ్చేసింది. అది ఎక్కడ ఉందో తెలియట్లేదు. దాన్ని బయటకు తెప్పించడం కోసం వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. నీటిలో కనపడకుండా దాక్కున్నంతసేపు ముసలిని పట్టుకోవడం అనేది చాలా కష్టం. అందుకే బయటకు తీసుకువచ్చారు. ఇప్పుడు దీన్ని పట్టుకుందామని చూసినప్పటికీ అవకాశం ఏమాత్రం ఇవ్వట్లేదు. చెట్లపైన సాధారణంగా ఏముంటాయి? పక్షులు ఉంటాయి. అయితే ఇక్కడ సింహం పక్షి మాదిరిగా చెట్టు ఎక్కేసి కూర్చుని ఉంది. అడవిలో ఉండేటువంటి చెట్లపైన సింహాలు ఎక్కుతాయి. జనాలు తిరిగేటువంటి ప్లేస్ లో కూడా ఇలా జరుగుతుంది అంటే చాలా ఆశ్చర్యపరిచే విషయమే. అర్ధరాత్రి సమయంలో ఒక మొసలి అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తూ ఉంది. బహుశా ఈ మొసలికి నిద్దట్లో నడిచే అలవాటు ఉందేమో. ఈ వీడియో ఫుటేజ్ చూస్తే తప్ప ఎవరు నమ్మేవారు కాదు. ఎందుకంటే వీళ్ళు క్యాజువల్ గా తిరిగే ప్లేస్ లోనే మొసలి రావటం అంటే వాళ్ళు భయపడాల్సిన విషయమే. ఇప్పటి వరకు పక్షులు క్యూలో వెళ్ళటం, బాతులు క్యూలో వెళ్ళటం చూసుకుంటారు. ఇక్కడ పందులు క్యూలో వెళ్తున్నాయి చాలా క్రమశిక్షణతో. ఇటువంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఇది ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.